మైనింగ్ క్వార్జీ ప్రజా అభిప్రాయ సేకరణ ఉద్రిక్తత పరిస్థితులకు దారితీస్తుంది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చిట్టిపల్లె తిప్ప వద్ద గుట్టుచప్పుడు కాకుండా బయట వ్యక్తులను తీసుకువచ్చి ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు ఆర్టీఓ మలోలా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ రాజశేఖర్ హాజరై కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో గ్రామస్తులు, టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని ఎవరికి చెప్పి ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారని అధికారులను నిలదీయడంతో అక్కడున్న వారు లోకల్ వారు కాదని, బయట నుంచి తీసుకొచ్చిన వారని, మా ప్రాంతాల్లో మైనింగ్ నిర్వహిస్తూ మాకు సమాచారం ఇవ్వకుండా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం ఏంటని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేస్తున్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ రాజశేఖర్ తెలిపారు. పొదలకూరు మండలంలోని అక్రమ మైనింగ్ కు ఆస్కారం లేదని పొదలకూరు మండల టీడీపీ అధ్యక్షుడు తలచిరు మస్తాన్ బాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అక్రమ మైనింగ్ నిర్వహించిన వారిపై ఇప్పటికే సిఐడికి ఫిర్యాదు చేశామని అన్నారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని అన్నారు. ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, జిల్లా పరిషత్, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టరేట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెబ్సైట్, వీటిల్లో ఇంటిమేషన్ ఇచ్చాం. ఆ విధంగా దాంట్లో ఈ రికార్డ్స్ ప్లేస్ చేస్తున్నాం. ఏఏను అండ్ ఎగ్జిక్యూటివ్ సమరీస్ ప్లేస్ చేస్తున్నాం. యాజ్ ఏ అడిషనల్ మెజర్గా మీరు అడుగుతున్నట్టుగా టామ్ కోసం లెటర్ నిన్న ఎంఆర్ఓ గారికి పంపించడం అయింది. దాని ప్రకారం ఆయన నిన్న ఈవినింగ్ ఆయన టామ్ చేపించున్నారు. పర్యావరణాన్ని వెంటనే వర్ధు భాస్కరయ్య గారు ప్రతిపాదింపబడిన క్వార్జ్ మైనింగ్ ప్రజాభిప్రాయ సేకరణపై ఇనిషియేట్ చేస్తున్నాము. వీళ్ళు ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ నుంచి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకుని ఉన్నారు. ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ అనుసరించి పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం 1 month ముందుగా రెస్పెక్టివ్ ఆఫీసెస్లో వీటికి సంబంధించిన డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మరియు దాని ఎగ్జిక్యూటివ్ సమరీస్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సేమ్ టైం వాటిని మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెబ్సైట్లో కూడా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా డిస్ప్లే చేస్తున్నాము. ఈ డేట్ను పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేస్తామని ఒక తెలుగు అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో 1 month బ్యాక్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నాం. బట్ ఇక్కడ గ్రామస్తులు ఏంటంటే మాకు ఇక్కడ పబ్లిక్ హీరింగ్ జరుగుతున్న విషయం మాకు తెలియదు, మాకు లేట్గా టామ్ వేశారు అనేది చెప్పడం వల్ల వాళ్ళు ఈరోజు పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ రిక్వెస్ట్ అనుసరించి ఈరోజు పబ్లిక్ హీరింగ్ కాకుండా వేరే రోజున మళ్ళీ ఇనిషియేట్ చేసి ప్రాసెస్ చేస్తాం. మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. వాళ్ళు అసలు వద్దంటున్నారు కదా సార్, దాన్ని వాళ్ళు పబ్లిక్ హీరింగ్ వేరే రోజున కండక్ట్ చేయండి, ఈ రోజు ఇంటిమేషన్ అసలు మైనింగ్ వద్దంటున్నారు నినాదాలు చేస్తున్నారు సార్. అది ఆ రోజు మీటింగ్లో చెప్తారు వాళ్ళు. అంటే మైనింగ్ వద్దా కావాలా అని డిసైడ్ చేసేది ఈ కమిటీ కాదు. తాత్కాలికంగా వాయిదా పడింది ఎలా సార్? తాత్కాలికంగా వాయిదా పడిందా? మైనింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వస్తాడని అంత పెద్దగా నన్ను నమ్మారన్నంత అభిప్రాయంతో ఆయన ఉన్నాడు. పాపం ప్రజల అభిప్రాయం ఆయన పట్ల నేను అడుగుతున్న ఆ ఆర్డీఓ గారిని, నేను అడుగుతున్న ఆ రెవెన్యూ వ్యవస్థని, నేను అడుగుతున్న ఆ ప్రభుత్వ వ్యవస్థ, పర్యావరణ అనుమతులు ఇచ్చేటువంటి అధికారుల్ని, ప్రజల కోసం శ్రమపడండి అయ్యా. ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టార్జితం జీతాలు తీసుకుంటున్న మీరు వీళ్ళందరికీ ఊడిగించాల్సిన అవసరం లేదు. చట్టబద్ధంగా వారికి నిజంగా అక్కడ మైనింగ్ చేసుకునే హక్కుంటే తీసుకుంటే అక్కడ ప్రజలను మెప్పించి ఆ ప్రజా అభిప్రాయం ఖచ్చితంగా ఆ ఊళ్ళలో జరపండి, ప్రజాస్వామ్యబద్ధంగా జరపండి. మేము వ్యతిరేకించము. కానీ తెనాలి నుంచి, గుంటూరు నుంచి, ఖమ్మం నుంచి, గూడూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఎన్జిఓలంటూ ప్రజలంటూ ప్రజాభిప్రాయ సేకరణ వద్దు. చిట్టేపల్లిని తీసుకురండి, లింగంపల్లిని తీసుకురండి, లింగంపల్లి తోపుని తీసుకురండి, పొదలకూరు టౌన్ నుంచి తీసుకురండి, ఇంకా దగ్గరుంటే మర్రిపల్లిని తీసుకురండి, వెనక పక్కుండే నరసింహకర్రిని తీసుకురండి, గాలిపాలెని తీసుకురండి. వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. ఇక్కడ మైనింగ్ చేస్తే మాకు ఇబ్బంది లేదని ఆ ప్రజలు చెప్తే ప్రభుత్వం అనుమతులు ఇస్తే మీరు చేసుకోండి. మేము ఎలాంటి అనుమతులు, అడ్డంకులు, రౌడీయుధాలు మా ప్రభుత్వంలో జరగవు. కానీ మీరు ఇదే విధంగా రౌడీయుధంతో, మీరు ఇదే విధంగా తెనాలి నుంచి, మీరు ఇదే విధంగా ఖమ్మం నుంచి, మీరు ఇదే విధంగా మిర్యాలగూడ నుంచి తీసుకొచ్చి అనుమతులు తీసుకుంటామంటే ఇక చెల్లదు. ఈ ప్రభుత్వంలో అలాంటి అనుమతులు ఇక మీకు రావు. ఖబర్దార్.
మైనింగ్ ఓనర్లారా కబద్దార్ మేలుకోండి. మర్యాదగా మేము ఇప్పుడే చెప్తున్నాం, ఎక్కడైనా ఈ మండలంలో అనేక మైనింగ్లు ఇప్పటికి కూడా అనుమతులు లేని జరుగుతున్నాయి. 57 మైన్లు ఉన్నాయి. ప్రతి మైన్ మీద మేము అందరం ఒక కమిటీ వేసి తిరుగుతాం. ఎవరికి అనుమతులు ఉన్నాయో ఎవరికి అనుమతులు లేవో అనుమతులు లేని వాళ్ళందరూ ఆపేయాల్సిందే. ప్రజల సొమ్ముని ప్రభుత్వ సొమ్ముని దోసుకునేదానికి లేదు. ఆ విధానం మా ప్రభుత్వం కానీ మా పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ ఒప్పుకోడు. ఈ జిల్లాలో మైనింగ్ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిన చరిత్ర మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డికి ఉంది. ఈ జిల్లాలో దోపిడీ ఈరోజు ఎంక్వైరీలు జరుగుతున్నాయి, వేయబోతున్నారు. ఈ ఎంక్వైరీలు అన్నిటికీ కారణం మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి. మేము సక్రమంగా ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళాం. అక్రమంగా ఎవరైనా చేస్తుంటే ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము దోచుకుంటే చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదు. నేను గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆగడాలు, గత ప్రభుత్వంలో దోపిడీ విధానాన్ని ఇంకనైనా స్వచ్ఛ చెప్పండి. ప్రభుత్వం మారింది. అడ్డగోలు అనుమతులు ఇక రావు. అనుమతులు ఉన్నవారు మాత్రమే మైనింగ్ చేసుకోవాలి. అనుమతులు లేని వారంతా మీరు మీ పార్టీకి మీరు సర్దుకోండి అని తెలియజేస్తున్నాం. అలా సర్దుకోకపోతే ప్రతి అనుమతి మీద ఈ మండలంలో జరుగుతున్న మైనింగ్ మీద త్వరలో ఒక ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక ఆర్డీఓ స్థాయో ఒక కలెక్టర్ చేసి జాయింట్ కలెక్టర్ స్థాయి అనుమతులతో ఒక అధికారిని వేసి ఎవరికి అనుమతులు ఉన్నాయి ఎవరికి అనుమతులు లేవు, ఎవరు ఎంత గ్రావీలు గతంలో ధరలు ఇచ్చారో ఇక్కడ ఇప్పుడు ఈ కొండల్లో పోయిన గ్రావీలంతా దీనికి బాధ్యులను కూడా చేసి వారి మీద కూడా తప్పకుండా కేసులు నమోదు చేసే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దోసుకున్న వారిని ఎవరిని వదిలిపెట్టే లోకల్ వ్యక్తులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయటం పోవడం కాక, ప్రజాప్రతినిధులకు తెలియజేయటం పోవడం కాక, మీడియా మిత్రులైనటువంటి ప్రముఖ మీడియా మిత్రులు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఛానల్స్ కూడా